ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండ్ వామ్ వెల్కమ్. ఈ మధ్య మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు పెరిగారు అండ్ మన కంటెంట్కి కూడా ఈ మధ్యనే మంచి రీచ్ వస్తుంది. ఈ జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలంటే మీ యొక్క ప్రోత్సాహం మరియు సపోర్ట్ మాకు ఎప్పుడూ అవసరం. అండ్ మీరు ఇస్తున్నటువంటి ఈ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ కూడా మాకు లభిస్తుంది. సో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగినందుకు నేను మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో అప్డేట్కి వస్తే ఇవాళ నేను పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మై పైసా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ విష్ణు భరద్వాజ్. వెల్కమ్ టు మై పైసా. మనమందరం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో చేస్తాం. అంటే ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలి అనుకుంటూ ఉంటాం అండ్ అలానే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా సేఫ్గా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కానీ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ రోజుకి ఆలోచిస్తూ ఉంటారు. అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క అమౌంట్ని సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచేస్తూ ఉంటారు. అక్కడ మనకి జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ కేవలం 3 to 4% మాత్రమే ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ వల్ల ఆ మనీ యొక్క వాల్యూ అనేది కూడా మనకి తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారో, అంటే రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉందో, వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు లేదా స్టాక్స్లో కావచ్చు ఇలా వేరియస్ కమాడిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనకి మార్కెట్లో రిస్క్ అనేది ఉండడం వల్ల ఒక్కోసారి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అంటే మార్కెట్ వాలటాలిటీ వల్ల మన అమౌంట్ అనేది కొన్నిసార్లు మనం కోల్పోవచ్చు. కానీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కనుక మనం అనుకుంటున్నట్లు జనరేట్ అయినట్లయితే మనకి రిటర్న్స్ అనేవి మంచిగానే వస్తాయి. కానీ ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్స్లో లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే అంత రిస్క్ తీసుకునే క్యాపబిలిటీస్ ఉండవు. అలాంటి వాళ్ళ కోసమే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది ఒక సేఫ్ మరియు గవర్నమెంట్ బ్యాక్డ్ ఆప్షన్. ఇక్కడ మీకు మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది అండ్ అలానే మీ డబ్బు అనేది కూడా పూర్తిగా సేఫ్గా ఉంటుంది. అసలు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, దీనికి ఎలా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా ప్రతిదీ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్నే మనకి షార్ట్ ఫామ్లో POMIS అంటారు. ఇందులో మీరు ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల పాటు మీకు ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత అంటే ఈ 5 years వన్స్ కంప్లీట్ అయ్యాక మీరు పెట్టినటువంటి అమౌంట్ పూర్తిగా మీకు రిటర్న్ వస్తుంది. అంటే ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారో దానికి ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ తో పాటు పూర్తి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మీకు వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి మీకు ప్రతి మంత్ ఇన్కమ్ కూడా వస్తుంది అండ్ దీంతో పాటు మీ పూర్తి అమౌంట్ సేఫ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ POMIS అంటే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ లో 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీకు ప్రెసెంట్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ప్రతి నెల 5,500 అనేది మంత్లీ ఇన్కమ్ గా వస్తుంది. ఇలా 5 ఏళ్ల పాటు కొనసాగిస్తే అంటే 60 months పాటు మీరు కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేస్తున్నట్లయితే మీకు మొత్తం 3,33,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, 5 ఏళ్ల తర్వాత ఈ 9 లక్షల రూపాయలు కూడా మీ చేతికి మళ్ళీ తిరిగి వస్తాయి. అదే కనుక మీరు ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ప్రతి నెల 9,250 రూపాయలు మంత్లీ ఇన్కమ్ గా వస్తుంది. అంటే 5 ఏళ్లలో దాదాపు 5.5 lakhs వరకు మీరు ఎర్న్ చేయవచ్చు. మరి ఇక్కడ మీరు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చెప్తున్నారు, బాగానే ఉంది, మరి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వరకు ఉండొచ్చు అని మీరు నన్ను అడగవచ్చు. సో మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.4% per annum వరకు వస్తుంది. ఇది గవర్నమెంట్ నిర్ణయించే ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి కొంచెం మనకి క్వార్టర్లీ చేంజెస్ కూడా ఉండవచ్చు. కానీ మీకు గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ వల్ల మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అండ్ మీకు ఈ ఇంట్రెస్ట్ అనేది కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి మీకు రిటర్న్స్ అనేవి కూడా ఫిక్స్డ్ గా వస్తాయి. ఇప్పుడు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ గురించి చూద్దాం. మీరు ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ చూసినట్లయితే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఒక సింగిల్ అకౌంట్ కి 9 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇక ఇదే స్కీమ్ లో మీరు జాయింట్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే మీరు 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 rupees తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ లో మాత్రం మీరు మాక్సిమం 3 members మాత్రమే ఉండాలి. సో ఓవరాల్ గా ఈ విధంగా చూసుకుంటున్నట్లయితే మనకి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది మనకి ప్రతి నెల మంత్లీ ఇన్కమ్ మాత్రమే కాకుండా 5 years పాటు మనం ఇలా ఇన్వెస్ట్ చేసిన దానికి మంచి రిటర్న్స్ ని ఇస్తాయి. ఇది పెద్ద మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, స్మాల్ ఇన్వెస్టర్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఎస్పెషల్ గా ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే దీన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మనకి బేసిక్ గా 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి మీరు 5 years పాటు రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తే మీకు డిసిప్లిన్ గా రిటర్న్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి మీరు 1,00,000 రూపాయల వరకే ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీకు ఇలా 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా ప్రతి నెల 600 వరకు మీకు మంత్లీ ఇన్కమ్ అయితే వస్తుంది. అదే మీరు 3 లక్షల దాకా పెట్టినట్లయితే మీకు ఎవ్రీ మంత్ 1,800 కంటే ఎక్కువే మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అదే 5 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రతి నెల మీకు 3,000 వరకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో ఓవరాల్ గా మనం ఏ రేంజ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినా 5 years పాటు మనకి ప్రతి నెల ఒక ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ అయితే వస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క బడ్జెట్ కి తగినట్టు ప్లాన్ చేసుకోవచ్చు.
అంటే మీ ఓవరాల్ ఫైనాన్షియల్ గోల్స్ మరియు డెప్ట్స్ని ప్లాన్ చేసుకొని మీరు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా. అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి భయమూ ఉండదు. అండ్ ఇప్పుడు ఈ స్కీమ్ ఎవరికి బెస్టో చూద్దాం. ఎవరైతే పేరెంట్స్కి మంత్లీ ఇన్కమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో అండ్ అలానే ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి ఎస్పెషల్గా మంత్లీ ఇన్కమ్ కోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ని బయట సిటీస్లో చదివిపిస్తున్నట్లయితే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఇవ్వడానికి కూడా ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఈ స్కీమ్కి బేసిక్గా 5 years లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ టైం పీరియడ్లో మీకు ప్రతి నెల ఇంట్రెస్ట్ ఆటోమేటికలీ అంటే ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అది మీ డైరెక్ట్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆ ఇంట్రెస్ట్ని విత్డ్రా చేయకపోయినా మీకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది రాదు, ఎందుకంటే ఇది సింప్లీ మంత్లీ పే అవుట్ మాత్రమే. అండ్ మీకు ఈ స్కీమ్లో ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ఫస్ట్ ఇయర్లో విత్డ్రా చేయలేరు. 1 to 3 years మధ్య మీరు కనుక అమౌంట్ని విత్డ్రా చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు, కానీ మీకు ఇక్కడ 2% పెనాల్టీ ఉంటుంది. అదే మీరు కనుక 3 years తర్వాత విత్డ్రా చేస్తున్నట్లయితే మీకు 1% మాత్రమే పెనాల్టీ ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ లో మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో అండ్ వాటి మీద రిటర్న్స్ వస్తున్నాయో వాటికి మాత్రం మీకు ట్యాక్స్ అనేది అప్లికబుల్. అంటే టాక్సేషన్ విషయం మనం చూసుకుంటున్నట్లయితే మీకు ఏదైతే మంత్లీ ఇన్కమ్ వస్తుందో అది మొత్తం టాక్సిబుల్ ఇన్కమ్ గా కన్సిడర్ చేస్తారు. అంటే మీ యొక్క ట్యాక్స్ లా ప్రకారం మీరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అండ్ దీనిపై మీకు ఎటువంటి సెక్షన్ 80C బెనిఫిట్స్ కూడా ఉండవు. అండ్ మీకు దీంట్లో TDS కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే నార్మల్ సిటిజన్స్ కి ఎవరికైతే 50,000 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో వాళ్ళకి TDS అప్లికబుల్ అవుతుంది. అండ్ అలానే సీనియర్ సిటిజన్స్ కి ఎవరికైతే 1 lakh కంటే ఇంట్రెస్ట్ దాటుతుందో అలాంటి కేసెస్ లో మనకి TDS అనేది అప్లికబుల్ అవుతుంది. కానీ మీరు ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు దగ్గరే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసెస్లో ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మీరు బేసిక్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ పాన్, ఆధార్, అడ్రస్ ప్రూఫ్ మరియు ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు క్యాష్, చెక్, DD ఎలా అయినా మీరు అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఏదైనా ఒక అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ వచ్చినట్లయితే మీ నామినీకి ఈ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. చివరిగా ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే రిస్క్ ఎక్కువ తీసుకోలేరో అంటే ఎవరైతే స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేరో అలాంటి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ మార్కెట్ లాగా వాలటాలిటీ అనేది ఉండదు. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కాబట్టి మీకు ఎంటైర్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ అన్నిటికంటే మించి మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కానీ మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి మాత్రం ఉండవు. కాబట్టి ఇలాంటి మంత్లీ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ మంత్లీ ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక ఓవరాల్ సేఫ్ రిటర్న్స్ కావాలి అనుకుంటున్నప్పుడు మీరు దీంతో పాటు మీ ఫ్యామిలీ కోసం హెల్త్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ని కూడా ప్లాన్ చేసుకోండి. రేపు ఏదైనా అనుకున్నటువంటి ఎమర్జెన్సీస్ వచ్చినట్లయితే మీకు ఇవి కూడా హెల్ప్ చేస్తాయి. సో మొత్తానికి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అమౌంట్ మీకు సేఫ్గా ఉండాలి, ప్రతి మంత్ ఇన్కమ్ వస్తూ ఉండాలి, అండ్ అలానే మీ ప్రిన్సిపల్ కూడా సెక్యూర్గా ఉండాలి అనుకుంటున్నట్లయితే ఒక్కసారి ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ని షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మై పైసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.